ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనము 2వ వాల్యూమ్, అందులో జ్ఞానయోగాన్ని చదువుతున్నాం అన్నమాట. అంటే వరుసగా మనం అధ్యయనం చేస్తున్నాం, ఆయన చెప్పిన విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞానయోగంలో అనుష్ఠాన వేదాంతము అనే దాంట్లో 2 లెక్చర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3వది ఈరోజు. అనుష్ఠాన వేదాంతం అంటే వేదాంతంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎంతవరకు ప్రాక్టికల్, మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి నిజ జీవితంలో అన్నది మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈరోజు స్వామీజీ ఇందులో ఈ వేదాంతం అంటే ఈ వేదాంతంలో చెప్పినటువంటి సూత్రాలు మనం నిజంగా పాటిస్తే మన జీవితంలో ఎంత ఉపయోగపడతాయి అన్నది చెప్తున్నారనమాట. ముఖ్యంగా భగవంతుడి యొక్క స్వరూపం గురించి మనం రకరకాలుగా అనుకుంటున్నాం. రకరకాల భావాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. అందులో ఏ భావం తీసుకుంటే మనము అది మనకు ఉపయోగపడుతుంది అన్నది చెప్తున్నారు. స్వామీజీ ఈ లెక్చర్ని లండన్లో నవంబర్ 17, 1896 సంవత్సరంలో ఇచ్చారనమాట, లండన్లో. ముందుగా ఉపనిషత్తులో ఉన్నటువంటి కొన్ని అంశాలను స్వామీజీ చెప్తూ ఈ ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు. చాందోగ్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విషయాన్ని ఒకటి చెప్తున్నారు. నారదుడు సనత్ కుమారుడు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారట. ఆయన ఇద్దరు కూడా మహర్షులే. ఈయనకు ఒక సందేహం వచ్చింది. ఆయన అడిగారు ఏంటంటే, మనకి ఏదైతే ధర్మం ఉందో, అంటే ఏదైతే మనం మతం కానీ ధర్మం కానీ అంటున్నామో, అది మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ కూడా కారణభూతమైనదా, అంటే ధర్మం నుంచే అన్నీ వచ్చాయా అనే విషయాన్ని ఆయన అడుగుతూ ఉంటే, ఆయన చూడండి, అంటే దేని నుంచి అయితే మొత్తం ఈ ప్రపంచం అంతా వచ్చిందో అదే కారణం, అంతే కదా. ఆ కారణమే భగవంతుడు. సో ఏమిటి ఆ కారణం అన్నది రకరకాలు మన యొక్క అవగాహన బట్టి మనం అలా అనుకుంటూ ఉంటాం. సో అంటే మన వాళ్ళు ఉపనిషత్తుల్లో ఆ రోజుల్లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఇటువంటి ఆలోచనలు చేశారు. దేనిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు అవుతుంది, దేని నుంచి మొత్తం ఈ ప్రపంచం అంతా వచ్చింది, ఈ విధమైనటువంటి మాటలు వాళ్ళు వాడారనమాట. అయితే ఇప్పుడు సనత్ కుమారుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు కళ్ళ ముందు కనిపించేది భూమి కనిపిస్తుంది. మనకు పంచభూతాలు మీకు తెలుసు కదా. ఈ భూమి కనిపిస్తుంది, కళ్ళకు కనిపించేది చాలా స్థూలంగా ఉంది, బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. సో ఈ ఆకాశం అంటే భూమి కంటే కూడా ఆకాశం అన్నది హయ్యెస్ట్ రియాలిటీ. అంటే వాళ్ళు మన కళ్ళకు కనిపించినటువంటి సత్యాన్ని చూస్తూ చూస్తూ కళ్ళకు కనిపించినటువంటి అసలు తత్వానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. సో ముందుగా ఆయన సనత్ కుమార్ చెప్తున్నాడు, ఈ భూమి ఉంది కదా, భూమి కంటే కూడా ఆకాశం గొప్ప. ఆకాశం కంటే కూడా ఆకాశం అంటే ఈ ఆకాశం కాదు. ఆకాశం అంటే ఒక సటిల్ ఎలిమెంట్ అనమాట, సూక్ష్మ ఎలిమెంట్ అంటారు. సో ఆకాశం కంటే కూడా ప్రాణ అంటే శక్తి, ప్రాణశక్తి గొప్పది. ఇలా ఆయన తీసుకుంటూ వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆకాశం ఒకటి ప్రాణం ఒకటి అని కాదు. అక్కడ గొప్పది హయ్యెస్ట్ అంటే ఏంటనమాట, 3 లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి గొప్పదని చెప్పుకోవడానికి. గొప్పదంటే హయ్యెస్ట్ అని చెప్తున్నారు. దీనికంటే అది గొప్ప, దానికంటే అది గొప్ప. అంటే ఇక్కడ మనము ఈ సృష్టి రహస్యాన్ని ఛేదించేటప్పుడు ఏది గొప్ప అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది ముందు సూక్ష్మత. సూక్ష్మత్వం అయ్యే కొద్దీ కూడా ఏమవుతుంది, ఏ విషయానికైనా సరే వ్యాపకత్వం పెరుగుతుంది. ఉదాహరణకి ఐస్ ఉంది, ఐస్ నుంచి నీళ్లు. ఐస్ కంటే గ్రాసు అంటే చూడండి, మన గట్టిగా ఉంటుంది, అది ఎక్కువసేపు కదలలేదు, ఒక చోటే ఉంటుంది. దాని నుంచే నీరు వచ్చింది. నీరుకి ఏముంటుంది, వ్యాపకత్వం ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ప్లేసులో వ్యాపిస్తుంది ఐస్ కంటే కూడా. అదే మనము ఆవిరి అనుకోండి, ఎలా ఉంటుంది, ఇంకా వ్యాపకత్వం ఎక్కువ ఉన్నాయి కదా. అంటే సూక్ష్మత్వం ఉంటుంది, తర్వాత ఏమో వ్యాపకత్వం ఉంటుంది. ఇక 3వది ఏంటంటే అన్నిటినీ దాంట్లో ఇముడ్చుకుంటుంది. సో ఈ లక్షణాలను చూసుకుని మనం ఈ సృష్టి యొక్క రహస్యాన్ని ఛేదించేటప్పుడు ఏది గొప్పది, అన్నిటికంటే గొప్పదని చెప్పడానికి ఇలా చూసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు భూమిని తీసుకోండి, భూమి సూక్ష్మంగా ఉందా? సూక్ష్మత్వం లేదు కదా. ఆకాశం ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది, ఎందుకంటే కంటికి కనిపించదు. ఆకాశాన్ని చూడగలరా మీరు? అంటే చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు తెలుస్తుంది, ఇక్కడ ఈ మధ్యలో చెట్లు ఉన్నాయి కాబట్టి. సో ఆకాశానికి సూక్ష్మత ఎక్కువ, అందులో వ్యాపకత్వం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడెక్కడ ఖాళీ ఉంటే అందులోకి ఆకాశం ప్రవేశం చేస్తుంది, అవునా కదా.
సో ఆకాశం అన్నది భూమి కన్నా కూడా గొప్పది. సో ఆకాశం కంటే గొప్పది ఏది అంటే ప్రాణం అన్నారు. ప్రాణం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో ఇదంతా రెండే వస్తువులతో ఏర్పడింది, ఆకాశము, ప్రాణం. దీన్నే ఇంగ్లీష్లో మ్యాటర్ అండ్ ఎనర్జీ. మ్యాటర్ అంటే పదార్థం. పదార్థం సూక్ష్మంగానూ ఉంటుంది, స్థూలంగానూ ఉంటుంది. అర్థమైందా? అంటే ఆకాశం అనేది పదార్థాలలో చాలా సూక్ష్మతరమైనటువంటి పదార్థం ఆకాశం. సో ఆకాశం. తర్వాత ప్రాణం అంటే ఏంటనమాట? శక్తి. ప్రాణం అంటే ఈ ప్రాణం కాదు, ఇది ప్రాణం కాదు, మొత్తం ఈ ప్రపంచాన్ని ఈ పట్టి ఉంచుతున్నట్టు శక్తి ఏదైతే ఉందో అది. ఒక ఆకారం రావడానికి, దీనికి ఒక ఆకారం వచ్చిందంటే ప్రాణశక్తి లేకుండా రాదు. నేను జీవిస్తున్నానంటే ప్రాణశక్తి లేకుండా లేదు. ప్రతి దానికి దాన్నే ప్రాణశక్తి అంటారు. దాన్నే మనం మన యొక్క హిందూ ధర్మంలో దేవీ స్వరూపంగా ఆరాధిస్తాం. అప్పుడు డైనమిక్ అనమాట. శక్తి అనేది డైనమిక్, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ శక్తిని, ఆ ప్రాణశక్తిని మనం దేవీ స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి మనము ఈయన సనత్ కుమార్ మహర్షి ఆయన ఏం చెప్తున్నారనమాట, నెమ్మదిగా స్థూలమైన వస్తువు నుండి సూక్ష్మమైన వస్తువు వరకు తీసుకెళ్తున్నారు. దేని గురించి చెప్పడానికి? ఈ సృష్టి యొక్క కారణాన్ని చెప్పడానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి అంతా, ఎవరు తయారు చేశారు, ఇది ప్రశ్నలు వచ్చాయి వాళ్ళకి. సో దీని గురించి శోధిస్తూ ఎంతోమంది మహర్షులు వాళ్ళ యొక్క సాధన ఫలితంగా ఎన్నో విషయాలు మనకు చెప్పారు. అవన్నీ ఉపనిషత్తులో, దర్శనాల్లో కూడా ఉన్నాయి. సరే, ఇదొకటి. ఇది ఎందులో ఉంది? ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఇది ఉంది. ఒక సంభాషణను స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి చెప్పడానికి, విదేశీయులు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా. ఇక రెండవది చూడండి, ఇంకొకటి శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఇంకొక ఉపనిషత్తు ఉంది. ఈ ఉపనిషత్తులో శ్వేతకేతు అని ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి, ఇలా ఇంకా అక్కడ కూర్చున్నాడు, అంత చిన్న అబ్బాయి. వాళ్ళ నాన్నగారిని అడుగుతూ ఉండేవాడట, అసలు ఏంటి ఈ ప్రపంచం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం అంతా, ఇట్లా అడుగుతూ ఉంటే ఆయనేమో సమాధానం చెప్తూ ఉండేవారు అనమాట. ఏం చెప్తూ ఉండేవారంటే, ఎలా అయితే మొత్తం ఈ నదులన్నీ ఉన్నాయి కదా, నదులన్నీ ఎటు వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. నదులన్నీ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇది నా నీరు, ఇది నేను అని ఐడెంటిఫికేషన్ ఉంటుందా? కలిసిపోతుందా? అదే విధంగా చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి. చూడండి ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. శ్వేతకేతు చాందోగ్య ఉపనిషత్తులో ఆయన చెప్పినవి ఏంటంటే చాలా చక్కటి ఉదాహరణ అనమాట. సృష్టి తత్వాన్ని చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి. సో ఏ విధంగా అయితే నదులన్నీ కలిసిపోయిందంటే వాళ్ళ అస్తిత్వాన్ని సముద్రంలో కోల్పోతాయి, అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి, కానీ నిజంగా కోల్పోవట్లేదు. అది స్వామీజీ చెప్తున్నారు. అస్తిత్వాన్ని అంటే వాళ్ళ ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో అది కోల్పోవట్లేదు, అవి వాటి కొత్త ఇండివిజువాలిటీ అంటే ఓషన్ అనే ఐడెంటిటీని పొందుతున్నాయి. సో వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు, అది వ్యక్తిత్వం ఏమవుతుందంటే వికసిస్తుంది, ఇంకా 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 ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇంటూ యూనివర్సాలిటీ. అది ఇప్పుడు మనం అందరం చనిపోతాం అనుకోండి, అయ్యో చనిపోయిన ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడవడం? యాక్చువల్లీ ఏడవలసింది ఏం లేదు అక్కడ. మన అస్తిత్వం ఏదైతే ఉందో అది మొత్తం అంతా వ్యాపకత్వం పెరిగిపోయిందనమాట. మనలో ఉండే ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయాయి. యాక్చువల్గా మన వ్యక్తిత్వం యాజ్ ఇట్ ఈజ్ నీ నామరూపాలు ఒకటే పోతున్నాయి, మిగిలిందంతా కూడా ఇండివిజువల్ యూనివర్సల్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి. చూడండి, అలాగే ఒక తేనెటీగలు ఏం చేస్తాయి, రకరకాల పువ్వుల నుంచి తేనెను సేకరించి దాంట్లో పెడతాయి. పట్టు తేనె పట్టు అంటారు కదా, అందులో పెడతాయి. సో ఇవన్నీ తేనె తీసుకొచ్చి అందులో పెట్టిన తర్వాత ఇది ఏ పువ్వు నుంచి వచ్చింది, నేను ఈ పువ్వు నుంచి వచ్చాను, ఆ చెట్టు నుంచి వచ్చాను, నేను తేనె ఏదో అనుకుంటుంది లోపల, అనుకోదు కదా. సో ఈ విధంగా ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన. ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఏదైతే అస్తిత్వం ఉందో, మనందరికీ అస్తిత్వం ఉంది, నేను ఉన్నాను అనే భావం ఒకటి చూసారా, అందరిలోనూ కామన్ అది. నేనది అది వేరు. నేను అని ఏదైతే ఉందో అస్తిత్వం, ఆ అస్తిత్వం అనేది కామన్. దానిలో ఏ భేదాలు ఉండవు అనమాట. భేదాలంతా కూడా పైనే. సో ఇది ఈ తత్వాన్ని చెప్తూ వాళ్ళ అబ్బాయికి చెప్తున్నారు. ఇక్కడ స్వామీజీ ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, ఆయన ఒక చిన్న ఆవగింజను తీసుకురమ్మన్నట్టు వాళ్ళ అబ్బాయిని. దాన్ని సగం చేయను ఆయన అన్నారు. సగం చేశాడు, చిన్నది కదా. దాన్ని మళ్ళీ సగంలో సగం చేయండి చేశాడు. ఇంకెంత చేస్తాడు కింద, ఇంక చేయలేకపోతున్నా నాన్నగారు అన్నాడు. అప్పుడు చూడు, నువ్వు ఇంకెక్కడైతే దానిని అస్సలు చేయలేవో, ఏమీ చేయలేవు, నీ చివరికి మిగులుతుంది, దాన్ని రెండుగా చేయలేవు. అదే భగవంతుడు. ఇలా అనమాట. ఇలా తీసుకొచ్చి చెప్పేవారు ఎంత లాజికల్గా, రేషనల్గా. ఎక్కడి నుంచో అక్కడెక్కడో స్వర్గంలో ఉన్నాడు, ఆయన సింహాసనంలో కూర్చున్నాడు, ఇలా చెప్పలేదు మన వాళ్ళు. భగవంతుడంటే
ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. ఇక్కడ మన మధ్యలోనే ఉంది, ఎక్కడో లేదు భగవంతుడు అంటే ఇక్కడే ఉన్నాడు. ఇది ప్రాక్టికల్ వేదాంతం ఎందుకు చెప్పారు స్వామీజీ. ఎక్కడో మీరు చెప్పగలరు, ఇప్పుడు ఎక్కడో అక్కడ కూర్చుని ఉన్నారండి, కైలాసం మీద శివుడు ఉన్నాడు, మీరు చూసారా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైతే మీరు లోపల ఉంది భగవంతుడు అనుకుంటున్నారో అది మీరు కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీరు చూడగలరు, మీరు అనుభూతి చెందగలరు. సో ఇది ప్రాక్టికల్ రిలీజియన్, అవునా కదా? మీకు ఏదైతే జీవితంలో ఉపయోగపడుతుందో అది ప్రాక్టికల్ రిలీజియన్. మీవన్నీ ఓకే, మాకు శివుడు కృష్ణుడు ఇవన్నీ ఇదంతా ఓకే, మనకు ఆ భావాన్ని ఇంకా పరిపక్వం చేసుకునే వరకు తర్వాత చివరికి ఏంటంటే చివరి స్థాయి ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి ఇక్కడ కూడా ఉన్నాడు. సో ఇది మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్. సో దీనిని చెప్పడానికి స్వామీజీ వాళ్ళకి చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళకి ఈ మనకు ఏదైతే నిరాకార భగవంతుడు అనేది వాళ్ళకి ఐడియా లేదు, నిరాకార నిర్గుణ తత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఐడియా. అక్కడ క్రిస్టియానిటీ అంతా కూడా క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఎలా ఉంది, ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన అంతా సృష్టిని తీసుకొచ్చాడు, ఎన్ని రోజులను సృష్టించేశాడు, ఇలా చెప్పుకుంటూ వస్తారు, అది నువ్వు నమ్మాలి. అయితే లాజికల్గా అది నువ్వేమో క్రైస్ట్ అని చెప్తున్నావు, ఇంకో ఏదో యెహోవా అని చెప్తున్నావు, వేరే వాళ్ళు వేరే పేరు చెప్తున్నారు, వేరే వాళ్ళు శివుడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నాడు, మరి వీళ్ళందరి సంగతి ఏంటి అంటే మనం ఏదైతే మనం సత్యాన్ని చెప్తున్నామో ఆ సత్యము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సత్యాలను దాంట్లో చేర్చుకోగలిగి ఉండాలి, అది నిజమైన సత్యం. నేను ఒకటి చెప్తున్నాను, ఇద్దరికి పొంతం లేదు, నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఒకటి చెప్తున్నావు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. సరే, నిజంగా సత్యం ఏదైతే ఉంది స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి చూడండి, నిజమైన సత్యం ఎలా ఉండాలంటే ఇంక్లూజివ్, ఆల్ ఇంక్లూజివ్. ఇట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. నువ్వు జస్ట్ ఇది నమ్ము, ఇలా వచ్చింది. ఇప్పుడు సరే, భగవంతుడు ఎక్కడి నుంచో సృష్టించాడు, ఎక్కడో సృష్టించాడు, దానికి అవన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, కారణం ఎక్కడ అంటే ఆన్సర్ లేదు, అది నమ్మాలంతే. అది స్వామీజీ చెప్తున్నారు, ఏ విషయాన్నన్నా నువ్వు లాజికల్గా నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి, నువ్వు చెప్పిన భగవంతుడు ఏంటంటే అన్నిటికంటే గొప్ప విషయం ఆయన జస్ట్ సృష్టించాడు. ఎక్కడి నుంచి సృష్టించాడు, ఎక్కడి నుంచి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, లాజికల్గా లేదు కదా అది. మన వాళ్ళు కూడా భారతదేశంలో కూడా ఈ ఆలోచనలు ఆలోచించారు, ఫస్ట్ ఆలోచించారు సృష్టికర్త ఇదంతా ఉంది, ఎవరు చేశారు, ఎవరో ఒకరు చేయకపోతే ఎట్లా ఉంటుందని ఆయన భగవంతుడిని పెట్టుకున్నారు. తర్వాత చూడండి, మన వాళ్ళు అక్కడ ఆగిపోలేదు, నువ్వేం చెప్తే నేనేం చెప్తే అది నమ్మేయాలనలేదు. నెక్స్ట్ థింకింగ్ వచ్చే కొద్దీ కూడా వాళ్ళు ఏం ఆలోచించారనమాట, అచ్చా భగవంతుడు ఉన్నాడు, అక్కడేమో సృష్టి ఉంది, దాని నుంచి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించారు. ఆలోచించిన తర్వాత బాగా ఆలోచించి ఆయన నుంచే వచ్చింది, భగవంతుడి నుంచే సృష్టి వచ్చింది అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ చూడండి. చుట్టూ చూసి సాలిపురుగు ఉంది కదా, రోజు సాలిపురుగుని చూస్తూ ఉంటాం మనం, అప్పుడు వస్తుంది చక్కగా వచ్చి నిమిషాల్లో అల్లేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది మెటీరియల్ అంతా. సో దాన్ని చూసి మనకు ఉపనిషత్తులో ఎగ్జాంపుల్ ఉంది, ఓరణ నాభి అంటారు సాలిపురుగుని, మంచి శ్లోకం ఉంది మనకు చెప్పారు. ఎలాగైతే సాలిపురుగు తనలోంచే మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం అల్లేసి అందులోనే కూర్చుంటుందో, అదేవిధంగా భగవంతుడు కూడా తనలోంచే మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం ప్రపంచం అంతా చేసేసాడు. అప్పుడు ఏంటన్నమాట, ఆయన భగవంతుడు కారణం. ఫస్ట్ దాంట్లో కర్త చేశాడు, అక్కడ అన్ని చేసి అక్కడ పక్కన పెట్టేశాడంటే కర్త అంటారు. సో ఇక్కడ రెండో స్థాయికి వచ్చేటప్పుడు ఇవన్నీ స్థాయి అంటే ఎక్కడ మనిషి యొక్క మెదడులోనే, నాలెడ్జ్ అంతా ఎక్కడ వస్తుంది చెప్పండి, ఇక్కడే. సో ఇక్కడ ఆలోచన పెరిగే కొద్ది ఏమైందనమాట, ఈయన కారణం, కర్త మాత్రమే కదా కారణం అన్నారు. సరే, బాగానే ఉంది. కొన్నాళ్ళు ఆ థియరీస్ అయిపోయిన తర్వాత అచ్చా ఆయన నుంచి అంతా వచ్చేసిందంటే ఆయనేమో గొప్పవాడు, సర్వమంగళకారి ఆయన. అటువంటిది ఆయన నుంచి వచ్చిన ఆ సృష్టిలో మరి ఇంత చెడు, ఇంత దౌర్జన్యం ఎందుకుంది, ఇది ఆలోచించారు. మళ్ళీ ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అది భగవంతుడు రెండు ఉన్నాయి, సైతాన్ ఒకటి, ఇదొకటి. దానికి ఇప్పుడు అంటే చెడుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి కూడా సృష్టించి ఒక భూతం లేకపోతే ఇది ఇలాంటి సృష్టించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఒక విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడో ఇంకో మూడో వాళ్ళని తీసుకురాకూడదు, అక్కడ దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ రావాలి, అది కరెక్ట్, అది లాజికల్. ఇప్పుడు చెట్ల మీద కాయలు కింద పడుతున్నాయి, మనం అందరూ ఏరుకొని తినేస్తున్నాం, మామూలు మనుషులు అందరూ అలాగే చేస్తాం. ఎవరో ఒక అతను ఎలా పడుతుంది కిందకి, ఎందుకు పైకి వెళ్ళొచ్చు కదా అన్న ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారనమాట, ఏదో మనకు కనిపించిన భూతం ఏదో ఉంది, ఆ భూతం కింద పడేసిందని ఒక ఎక్స్ప్లెనేషన్. అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది, థర్డ్ పార్టీ. అందులో ఇంట్రిన్సిక్గా ఉన్న ప్రిన్సిపల్ని చెప్పాలి తప్ప ఎక్కడో ఇంకొకరు వచ్చి పైన అది ఎక్స్ప్లెనేషన్ అవ్వదు కదా. సో ఇప్పుడు మతాలన్నీ అలాగే చేస్తున్నాయి, సైతానని, ఇదని, అదని, భూతమని.
ఇవన్నీ కూడా మనకు కూడా ఉన్నాయి. హిందూ ధర్మంలో కూడా మనకు కూడా శైవాల్లో వైష్ణవులో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా స్టేజెస్ అనమాట. హయ్యెస్ట్ ఎక్కడికి వస్తుందన్నమాట మన దాంట్లో? హయ్యెస్ట్ ఓన్లీ హిందూ ధర్మంలో అని చెప్పారు అద్వైతం. దెర్ ఈజ్ నో టూ, రెండు అన్నవి లేవు ఈ ప్రపంచంలో, ఒకటే. సో అక్కడికి వస్తారు ఇప్పుడు స్వామీజీ అక్కడికి. ఇదంతా వాళ్ళకి చెప్తున్నారు చూడండి. సో ఈ విధంగా ఇవి రెండు, ఏదైనా సరే నాలెడ్జ్, హ్యూమన్ నాలెడ్జ్, నీకు ఏదైనా నాలెడ్జ్ కావాలి అనుకుంటే అది నీకు వచ్చే కొద్ది కూడా పర్టిక్యులర్ నుంచి జనరల్కి వెళ్ళాలి. పర్టిక్యులర్ అంటే ఏంటి? దాన్ని మనం విశేషత్వం అంటే, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ అంటే ఇలా ఉంటుంది అని అంటాం. మళ్ళీ ఇందులో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి విశేషత్వం అంటే ఆ కంపెనీలో ఈ ఫీచర్స్ ఉంటాయి, అదొక విశేషత్వం. నెమ్మదిగా ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కలిపి ఒక జాతికి చెందినవి. మొబైల్ ఫోన్లు అయిపోయిన తర్వాత ఇంకొక తీసుకుంటే ఇవి రెండు ఎలక్ట్రానిక్ అనేవి మళ్ళీ ఒక దాంట్లోకి వస్తాయి. అంటే ఎలక్ట్రిసిటీతో ఉపయోగించబడేవన్నీ కూడా ఒక దాంతో వస్తాయి, అదొక జాతి. అంటే పర్టిక్యులర్ నుంచి మళ్ళీ జనరలైజ్ చేసుకుంటూ వస్తున్నాయి. నాలెడ్జ్ అనేది ఇలా వస్తుంది ఏదైనా సరే. మీరు ఇప్పుడు చిన్న చిన్న జీవులు ఉన్నాయి, నిర్జీవులు ఉన్నాయి. సో దీన్ని మనం తీసుకెళ్ళాం కదా, తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మిగిలిన వాటితో ఈ చెక్కలు ఉన్నాయి. వీటన్నిటి కామన్లో ఉన్నది ఏంటంటే ఇది కూడా నిర్జీవ వస్తువు, జీవం లేదు. నిర్జీవులన్నీ ఒక దగ్గరికి, జీవులన్నీ ఒకవైపుకి. ఈ విధంగా హ్యూమన్ నాలెడ్జ్ అనేది ఎలా విశేషత్వం నుంచి సామాన్యత్వంలోకి వస్తుందన్నమాట. సామాన్యత్వంలోంచి నెమ్మదిగా ఎక్కడికి వెళ్తుంది? విశ్వజనీనత్వం. ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్టిక్యులర్ టు జనరల్, జనరల్ టు యూనివర్సల్. ఇప్పుడు చూడండి, జనరల్ టు యూనివర్సల్ అలా 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 యూనివర్సల్కి వెళ్ళిపోతే అక్కడే భగవంతుడు. ఇవన్నిటిని మనం ఫస్ట్ డివైడ్ చేసుకుని మళ్ళీ గ్రూప్ కింద చేసుకుంటూ వస్తే జీవులు, నిర్జీవులు. మళ్ళీ జీవులు, నిర్జీవులు అంటే అది అందులోనూ మెటీరియల్ ఉంది, ఇందులోనూ మెటీరియల్ ఉంది, మ్యాటర్ అదంతా కూడా ఒకటి. సో మ్యాటర్లో మళ్ళీ ఏముంది? ఎనర్జీ ఉంది. మ్యాటర్ని అంతటి మీరు ఎనర్జీ కింద మార్చేయచ్చు. సో మ్యాటర్ కూడా అయిపోయింది, ఇంకా ఎనర్జీ. ఆ ఎనర్జీ అయిన తర్వాత ఇంకా ఎనర్జీ ఒకటే సరిపోతుందా? ఎనర్జీ ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మీకు. దానికంటే కూడా ఒకటి ఉంది. దాంట్లో ఎనర్జీ, మ్యాటర్ అన్నవి జస్ట్ కనిపిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసలైంది ఏదో ఉందనమాట, అంతవరకు వచ్చారు మన వాళ్ళు. అసలైన దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, నువ్వు చూడలేవు. ఎందుకని? నువ్వు అదే కాబట్టి. ఇంతవరకు వచ్చారు మన వాళ్ళు. అర్థమైందా? ఏదైతే మనం జనరలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. జనరలైజ్ అంటే అన్నింటినీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్స్ నేను పర్టికులర్ చేశాను, ఇది కూడా ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది. ఆ ఫ్యాన్స్ ఎలక్ట్రిసిటీతో పనిచేస్తున్నాయి. నేనేం చేస్తాను? ఎలక్ట్రిసిటీతో పనిచేసే వాటన్నిటిని గ్రూప్ కింద చేసేస్తాను అనుకోండి. అందుకని ఎలక్ట్రిసిటీతో పనిచేసే అన్నీ అందులోకి వచ్చేసాయి. అవునా కదా? ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము? పర్టికులర్ నుంచి జనరల్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి వచ్చేది భగవంతుడు. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి ఇంకొక కారణం ఉంటుంది, ఆ కారణానికి ఇంకొక కారణం ఉంటుంది. అలా చూసుకుంటూ వెళ్తే దెర్ ఈజ్ నో కాజ్ ఎట్ ఆల్. మహాకారణం. మన వాళ్ళ ఎనాలిసిస్ మీకు చూసా, భారతీయులుగా మనం ఎంత గర్వించాలంటే నేను చెప్పలేను. అసలు ఈ థింకింగ్ అనేది ఎట్లా వచ్చిందంటే నేను ఊహించలేను అనమాట. అట్లా. ఇంకోటి చూడండి, ఇది మన శంకరాచార్యులు వారు చెప్పారు. దీన్ని చెప్పడానికే మీకు చాలాసార్లు చెప్పాను, మీకు కొత్త కాబట్టి చూడండి. మనం ఎలా ఎనలైజ్ చేశారు చూడండి. కళ్ళు నేను చూస్తున్నప్పుడు నా కళ్ళు అన్నవి చూస్తున్నాయి. దేన్ని చూస్తున్నాయి? పుస్తకాన్ని చూస్తున్నాయి. నా కళ్ళు చూస్తున్నాయని ఎవరికి అర్థమవుతుంది? నా కళ్ళు చూస్తున్నాయని నా మనసుకు అర్థమవుతుంది. నా కళ్ళు మూసినా తెరిచినా నా మనసు తెలుస్తుంది. అంటే అక్కడ చెప్తున్నా, నీ కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నాయి, కానీ మనసు కళ్ళను చూస్తుంది. మనసును ఎవరు చూస్తున్నారు? మనసులో ఏమున్నాయి చెప్పండి? మనసు అంటే ఆలోచనలే. ఆలోచనలు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఎవరది? అర్థమైందా? రూపం దృశ్యం, లోచనం దృక్ దృశ్యం అంటే చూసేది, చూడబడేది. ఇక్కడ చూడండి, అలా చేసుకుంటూ వచ్చి చివరికి ఈ మనసు అంటే అందులో ఉంటే ఆలోచనలు ఎవరు చూస్తున్నారు? ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? సో దట్ ఈజ్ సాక్షి. అదే భగవంతుడు. సాక్షి దృక్ ఏవ నా దృశ్యతే. అంటే సాక్షి అన్నది భగవంతుడు అన్నది కేవలం చూస్తాడు తప్ప చూడబడడు. ఆయన మహాకారణం అన్నమాట. ఆ మహాకారణం అనేది మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉంది. దానిలోనే ఇది వస్తూ ఉంది, పోతూ ఉంది. అది ఎక్కడుంది? మనలో కూడా ఇక్కడే ఉంది. మన జ్ఞానం అంతా ఇక్కడే కలుగుతుంది. ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ జ్ఞానం కలుగుతుంది, అన్నీ చేస్తున్నాం. ఆయన లేకపోతే కళ్ళు చూడలేవు. ఉపనిషత్తుల యొక్క భాష చూడండి, ఆయన లేకపోతే కళ్ళు చూడలేవు. కళ్ళు ఆయన్ని చూడలేవు, కానీ కళ్ళు ఆయన లేకపోతే కళ్ళు చూడలేవు. చెవులు ఆయన్ని వినలేవు, కానీ ఆయన లేకపోతే చెవులు
వినలేవు. అంటే ఏ శక్తితో అన్నీ పనిచేస్తుందో అదే భగవంతుడు. చాలా చక్కటి డెఫినేషన్స్ అన్నమాట, జనరలైజ్డ్ డెఫినేషన్స్. అంతే తప్ప వీళ్ళు పలానా వాళ్ళు పుట్టారు, పలానా టైంలో పుట్టారు, ఆయనే భగవంతుడు, ఆయనే సృష్టి చేశాడు, 4 రోజులు సృష్టించేశాడు, ఇదంతా కూడా ఇల్లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఇది భారతదేశం యొక్క ఈ మైండ్. ఇది ప్రపంచంలో తెలిసే రోజు ఇప్పటికే తెలిసింది చాలామందికి. ఇంకొక 50 సంవత్సరాలు మీకు అర్థమవుతుంది. అంటే ఇంతవరకు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఈ గొప్పతనం అనేది అప్పుడు కూడా గ్రీకు యొక్క నాగరికతను కూడా ప్రభావితం చేసిన స్వామీజీ చెప్పారు. ఆయన మహా ఋషి కాబట్టి ఆయన చూశారు ఈ గ్రీకు నాగరికతను కూడా ఇది ప్రభావితం చేసే ఈ ఐడియాస్ అన్నీ కూడా. అంటే ఈరోజు ప్రపంచంలో అసలు ఇదంతా బయటకు వస్తే కనుక అసలు ఎవరు కాదని లేరు. ఇక్కడ అంత లాజికల్గా ఉంటుంది, అంత రేషనల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటనమాట, ఒక భగవంతుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 విషయాలు. జనరలైజేషన్, అంటే దానిలో అన్నీ ఇమిడిపోవాలి, ఇంకా కాంట్రవర్సీ ఉండకూడదు అసలు, అదొక లక్షణం. ఇక రెండవది ఏంటంటే అది ఏంటి అన్నది ఎక్స్ప్లెనేషన్ దాని నుంచే రావాలి తప్ప ఇంకొక 3వ వాళ్ళని తీసుకురాకూడదు అక్కడ. అది ఇవి 2 నాలెడ్జ్ అలా ఉన్నప్పుడు మీకు రేషనల్గా వస్తుందన్నమాట. సపోజ్ మొక్కలోంచి విత్తనంలోంచి మొక్క వచ్చింది. మొక్క ఎలా వచ్చిందండి, అంతకుముందు మనకు సైన్స్ తెలియదు. ఎలా వచ్చిందంటే లోపల నుంచి ఆయన భగవంతుడు కూర్చొని బయటకు తోస్తున్నాడు అంటే చెప్తాను. ఇలా ఉన్నది ఎక్స్ప్లెనేషన్ కాదు కదా. అలాగే భగవంతుడు కూడా అంతే, ఇలాగా ఆయన అక్కడ కొండ మీద కూర్చొని ఉన్నాడు, వాళ్ళు ఏమో క్రింద ఆయనకు ప్రమదగణాలు ఉన్నాయి, ఇవన్నీ ఓకే అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రియాలిటీ అనమాట. సో స్వామీజీ ఏం చెప్తారంటే ఇవి అన్నిటినీ, ఈ 2 ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భగవంతుడిని ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటి ఉంది, అదే అద్వైత వేదాంతం. అద్వైత వేదాంతం అంటే మిగిలిన వాటిని మనం తక్కువ చేయట్లేదు. దీని గొప్పతనం ఏంటంటే, అద్వైత వేదాంతం గొప్పతనం ఏంటంటే వాటన్నిటి వదిలేసి అవన్నీ తప్పు అని ఎప్పుడు చెప్పదు. అసలు దేనిని తప్పు అని చెప్పదు. మన వేదాంతం హిందూ ధర్మం, వేదాంతం అంటే హిందూ ధర్మం. అందులో వాళ్ళు ఏం చెప్తారంటే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం. సపోజ్ ఎవరైనా ఒక రాతిని పూజిస్తున్నారు, అదే భగవంతుడు అనుకుంటున్నారు, వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళ యొక్క బుద్ధిని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ స్థాయిలో అదే వాళ్ళకి సత్యం, వాళ్ళని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. అదే మిగిలిన రిలీజియన్స్ ఏం చెప్తున్నాయి, వాళ్ళ మత గ్రంథాల్లోనే చెప్తున్నాయి, ఎవరైతే నువ్వు నీ మతాన్ని తీసుకోలేదో వాళ్ళు నువ్వు చంపినా కాల్చినా ఏ పాపం లేదు, శాంక్షన్. అటువంటి మత గ్రంథాలు డైరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ హయ్యెస్ట్ రియాలిటీ వాళ్ళకి తెలుసు, ఋషులకి, మన ఋషులకి ఇది అన్నది. కానీ ఎవరైతే ఆ స్టేజ్లో ఉన్నారో వాళ్ళని అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటుంది. అందుకనే 1,00,000 మార్గాలు ఉన్నాయి మనకి, 1,00,000 మార్గాలు. యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మనం ఎంతో చక్కగా హాయిగా వెళ్ళిపోతున్నాం. ఈ లోపల విదేశీయులు వచ్చి చేయకపోతే మనకు హాయిగా మన జీవితం, మనం ఎవరు ఏమీ లేదు. ఒక్కటే మన దేశంలో కేవలం కులం ఉంది చూసారా, అదొక్కటే చాలా పర్వర్టెడ్ అయిపోయింది. యాక్చువల్ ఉద్దేశంతో చాలా దయనీయమైన స్థితికి వెళ్ళిపోయింది అనమాట కులం అన్నది. అదొక్కటే మన భారతదేశంలో దోషం. ఇక స్త్రీలకు స్వేచ్ఛ లేదంటారా, ఎప్పుడూ లేదు. స్త్రీలకి ఉపనిషత్తు కాలంలో కంప్లీట్ స్వేచ్ఛ. వాళ్ళు ఎప్పుడు బాడీని ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు, ఎందుకంటే బాడీ ఈజ్ నథింగ్ అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏ రోజు కూడా స్త్రీలకి పురుషులకి తేడా ఎక్కడా కనిపించదు మీకు ఉపనిషత్తుల్లో చూసినట్లయితే, వేదాల్లో. తర్వాత పౌరాణిక యుగం వచ్చిన తర్వాత కొంచెం ఆ వివక్షణ వచ్చింది. ఇక ఈ ఫారిన్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయి. కానీ స్త్రీ పురుషుల భేదాన్ని ఎప్పుడు కూడా సూచించలేదు మన శృతి అనేది, ఎప్పుడు సూచించలేదు. అందుకని అది ఎప్పుడు కాదు, అది మధ్యలో వచ్చినటువంటి అది. కానీ కుల వ్యవస్థ మాత్రం ఏదైతే వేదాల్లో చెప్పారో దానికి చాలా పర్వర్టెడ్ అయిపోయింది అనమాట. గుణకర్మను బట్టి మనం మనిషి యొక్క దాన్ని మనం అంచనా వేయాలి ఎప్పుడు కూడా. అది మారుతూ ఉంటుంది, డైనమిక్ అనమాట. ఒకే కుటుంబంలో గొప్పవాళ్ళు పుట్టచ్చు, గొప్పవాళ్ళకి కొంచెం అనర్హత ఉన్న వాళ్ళు కూడా పుట్టచ్చు కదా, ఏదైనా జరగచ్చు. ఇది కర్మగతి అనేది మనం ఎప్పుడు కూడా చెప్పలేం. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే స్టాగ్నెటిక్ చేసేస్తాం. ఇదంటే ఈ కులం అంటే వీళ్ళంటే ఇది చేయాలని చెప్పేసి. అది దానివల్ల ఏమైందంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ మహాజ్ఞానం అందరికీ అందుబాటులో లేకపోయింది. దానివల్ల భారతదేశం పతనమైంది. 1000 సంవత్సరాలు దాస్యం మనం అనుభవించామంటే కారణం ఇది. ఎందుకంటే కొంతమందిని మనం ఈ జ్ఞానం నుంచి వాళ్ళని అనర్హులుగా మనం ప్రకటించి వాళ్ళకి నేర్చుకునే అర్హత ఇవ్వలేదన్నమాట. అది స్వామీజీ చెప్తారు. ఆ పాపానికి మనం ఇంతమందికి దాసత్వం చేయాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాలు అని చెప్పి స్వామీజీ ఏమంటారంటే ఇంక ఈ పరిస్థితి మళ్ళీ రాదు. ఇంకా ఆ జైంట్ అంటే ఈ భారతదేశం లేస్తుంది తన కాళ్ళ మీద, ఇంకెప్పుడు దీనికి తిరుగులేదని చెప్తారు మహారుషి. ఆయన చెప్పి ఏ వాక్యం కూడా ఇంతవరకు అసత్యం కాలేదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాళ్ళకి ఆయన చెప్తున్నారు, సరేనా. ఇంకొకటి చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదైతే సత్యం
మనం హయ్యర్ లెవెల్కి వెళ్తున్నామో మిగిలిన వాటి అన్నింటిని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని పక్కన నెట్టి అది కాదు ఇది అన్నది. ఎందుకంటే ఉన్న సత్యం ఒకటే. మేనిఫెస్టేషన్ అభివ్యక్తి అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అభివ్యక్తి అంటే ఏంటి తెలుసా? పైకి కనిపించేది, మన కళ్ళకి కనిపించేది. అభివ్యక్తి అంటే మీ కళ్ళకి ఏదైతే మీకు గ్రహిస్తున్నారో అది డిఫరెంట్గా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే, మొత్తం ఈ ఉన్నది ఒక్కటే సత్యం, కానీ విభూ రూపే అంటే అంతరాత్మ రూపంలో అందరిలోనూ అంతటా భగవంతుడు వ్యాపించున్నాడు. కానీ శక్తి శక్తి మాత్రం తేడా ఉంది. ఒక చోట తక్కువ ఉంది, ఒక చోట ఎక్కువ ఉంది. మనిషిలో ఎక్కువ ఉంది, మిగిలిన జంతువులో తక్కువ ఉంది. ఈ శక్తి అన్నది, ఈ శక్తి అన్నది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకుంది ఆ స్వేచ్ఛ. ఇప్పుడు నాలో ఉన్నటువంటి శక్తిని నేను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇదనమాట. ఇదంతా డైనమిక్, ఎప్పుడు ఒకేలా ఉండదు. స్టాగ్నెంట్గా ఇది ఇంతే అని చెప్పలేము అనమాట మనం. సో ఇందువల్ల ఏంటంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎలా అయితే జ్యోతి ప్రకాశం ఉంది కదా, ఆ ప్రకాశం అన్నిటిలోనూ ఉంది. ఆ బయట ఏదైనా నువ్వు చిమ్నీ ఏదైతే పెడతావో దాన్ని బట్టి ఆ ప్రకాశం తగ్గుతుంది, పెరుగుతుంది, అంతే కదా. ఈ విధంగా చూడండి, ప్రపంచంలో ఏ విషయాలన్నా మీరు చూడండి, ఇది మనం ఎక్కడైనా అప్లై అవుతుంది. ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన విషయాలు కానీ, స్వామీజీ చెప్పిన విషయాలు కానీ, మహాత్ములు మన భారతీయ మహాత్ములు చెప్పిన విషయాలు ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అది అంటే ఇక్కడ ఇంగ్లాండ్లో, అమెరికాలో ఎక్కడ చూసినా ఒకటే అన్నమాట. సో విభూ రూపే సర్వభూతే ఆచ్ఛేన్ అంటే విభూ రూపంలో అంటే అంతరాత్మ రూపంలో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. కానీ శక్తి మాత్రం కొంచెం తారుమారుంది. ఎందుకంటే ఒకరికి చాలా గొప్పగా అందరూ ఆరాధిస్తున్నారు. గొప్ప అంటే వాళ్ళ యొక్క సాత్విక గుణం పెరిగే కొద్దీ కూడా మనం వాళ్ళని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం, వాళ్ళ మంచితనం పెరుగుతూ ఉంటుంది. ఈ శక్తి విశేషం ఉంది. అలాగని చెప్పేసి శక్తి ఎవరికైతే తెలియదు వాళ్ళు తక్కువ అని అనుకోకూడదు, హెచ్చు తగ్గులు అలా అనుకోకూడదు. ఒకటే అంత సత్యం, కొంచెం అటు ఇటు అంతే. ఇటు పక్క తీస్తే ఎక్కువ చీకటి వస్తుంది, ఇటు పక్క తీస్తే ఎక్కువ వెలుగు వస్తుంది, అంతే తేడా. ఆ మార్చుకునే శక్తి మనకి ఇచ్చాడుగా భగవంతుడు, ఇంకేంటి. సో ఇటువంటి గొప్ప ఐడియాస్ మన దాంట్లో ఉన్నాయి. ప్రస్తుతం స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మనకున్నటువంటి మతాలు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా కేవలం మేము పలానా చోటకి వెళ్తామండి, మాకు ఈ మతం పైన ఒక వేషం వేసుకునే వరకే. డైనమిజం పోయింది. మతం ఏం తీసుకురావాలి? మనిషిలో మార్పుని తీసుకురావాలి, అనుభూతిని తీసుకుని రావాలి. ఏ అనుభూతిని తీసుకురావాలి? అనంతత్వం యొక్క అనుభూతిని తీసుకురావాలి. ఎంతసేపు ఈ లిమిటెడ్ బాడీ వీటిలోనూ కొట్టుమిట్టాడుతుంటే అనుభూతి కాదు అది. మతం అన్నది అనుభూతిని ప్రసాదించాలి. ఈరోజు అంతా కూడా సొసైటీకి పరిమితం అయిపోయింది. వీళ్ళది మార్గం ఇది, వాళ్ళ మార్గం ఇది, మేము గ్రూప్స్ అంతే, అంతవరకు ఫ్యాషన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళడం ఫ్యాషన్, ఇక్కడికి వెళ్ళడం ఫ్యాషన్, అంతే. సో ఇక్కడ మనిషిలో పరివర్తన వచ్చే వరకు మతం యొక్క పనిచేయట్లేదు. అదంతా ఒక సొసైటీ మంచిదే. ఇప్పుడు ఈ గుళ్ళు కట్టుకున్నాం, ఈ కట్టుకున్నాం అంతా కూడా ఒకప్పటి నాగరికతగా చిహ్నాలుగా ఉన్నాయి, మంచిదే, చాలా మంచిది. కానీ ఈ గుడులు కానీ, ఆచారాలు కానీ, మతాలు కానీ, వ్రతాలు కానీ ఏదైనా సరే మనిషిలో మార్పును తీసుకుని రానంత వరకు అది ఏమీ ప్రయోజనం లేదు, అంతే, ఒక అనుష్ఠానం అంతే. సో దాని యొక్క స్పిరిట్ అన్నది మనం పోగొట్టుకొని మిగిలిన ఎన్ని చేసిన ప్రయోజనం లేదు. కానీ స్పిరిట్ని లోపల పెట్టుకుంటే అన్నిటికీ వాల్యూ పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఎంత చక్కగా చెప్పారంటే, ఏం చెప్పారు ఆయన? సున్నాలు ఉన్నాయి, సున్నాకు వాల్యూ లేదు కదా. సున్నాలు 1,000,000 సున్నాలు పెట్టండి, సున్నాయే. కానీ ఇటు పక్క ఒకటి పెట్టండి, ప్రతి సున్నా యొక్క విలువ పెరిగిందా లేదా? సేమ్. మనకి ఎంత చక్కటి ఉదాహరణలో చూడండి. ఆయనకి మ్యాథమెటిక్స్ అంటే అసలు చాలా భయం, అసలు ఇష్టం ఉండేది కదా మ్యాథమెటిక్స్. కానీ ఇలాంటి చూడండి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన. సో ఈ విధంగా మనం గుడికి వెళ్తున్నాం, 1 సున్నా, వ్రతాలు చేస్తున్నాం, 1 సున్నా, ఉపవాసాలు చేస్తున్నాం, 1 సున్నా. లోపల నాలో మార్పు లేదనుకోండి, ఇవన్నీ సున్నాలే. కానీ లోపల ప్రతిరోజు ఒక అనుభూతి, ఒక ఆంతరికత, భగవంతుని పట్ల ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ, నిస్వార్థత, త్యాగం ఇవన్నీ పెరుగుతున్నాయంటే వీటన్నిటికీ డబల్ అవుతూ ఉంటుంది మీ వాల్యూ. 1,00,000 కోటి అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఇది మనకు చెప్పింది అన్నమాట. స్వామీజీ చెప్తున్నారు, ఇప్పుడున్న మతాలన్నీ కూడా కేవలం అది ఈ కంట్రీ, ఈ దేశం ఈ మతం పాటిస్తుంది, ఆ దేశం ఆ మతం పాటిస్తుంది, ఆ మతాలు ఈ మతాలు కొట్టుకోవడం, ఇదే ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా. సో యాక్చువల్ స్పిరిట్ అనేది మనం తీసుకొని రావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మోనిజం ఏదైతే ఓన్లీ అద్వైత వేదాంతం మాత్రమే ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కరెక్ట్గా అని చెప్తున్నారు. సరే చూడండి, కొంతమంది ఏం చెప్తున్నారంటే, మనం ఏదైతే ఈ జగత్తును చూస్తున్నామో అది మాత్రమే సత్యం, ఇంకెక్కడో బుద్ధిస్టులు ఏమంటారు, బౌద్ధులు అలా అంటారు. బౌద్ధులు మీకు తెలుసు కదా, బౌద్ధ మతం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలోనే పుట్టింది కదా. ఎప్పుడు పుట్టింది? ఈ వేదాల యొక్క స్పిరిట్ తగ్గిపోయి, వేదాల్లో కేవలం పశుబలులు, తర్వాత అందులో ఉండేటువంటి వాళ్ళు
కొంతమంది అందరూ కూడా మేమే గొప్పవాళ్ళం అని చెప్పి అందరినీ అధీనంలో పెట్టుకుని ఇలా ఎప్పుడైతే అన్యాయాలు పెరిగిపోయా ఆ టైంలో బుద్ధిజం వచ్చింది, ఆయన ఏం చేశారనమాట, ఇవన్నీ ఎందుకు, ఈ వేదాలు ఇవన్నీ వదిలేసేయండి, మనిషి నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని చెప్పి ఆయన సిద్ధాంతం ఏంటంటే ఈ జగత్ ఏదైతే కనిపిస్తుందో అదే సత్యం, ఇంకా ఇవేదో ఆత్మ ఉంది, అంతరాత్మ ఉంది, ఇవన్నీ ఏం లేదని చెప్పేశారు ఆయన. సో కొంతమంది ఏం చెప్పారు, ఈ జగత్తే సత్యం అని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, ఈ జగత్ ఏం కాదు, కనిపిస్తుంటుంది, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, దాని వెనక ఏదో ఉంది, అదే సత్యం అన్నారు. అది వాళ్ళు అన్నారు, ఇది వీళ్ళు అన్నారు. ఇప్పుడు అద్వైత వేదాంతం ఏం చెప్తారు, రెండు సత్యమే. ఎట్లా సత్యం, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎలా సత్యం, రెండు ఎలా సత్యం అంటే ఇది అసలు సత్యం ఏదైతే ఉందో ఎప్పుడూ ఉండేటటువంటిది, ఏ రోజు చేంజ్ ఉండదు, చేంజ్లెస్. ఏదైతే మార్పు చెందదో ఈ సృష్టిలో అదే సత్యం అన్నారు. ఏదైతే మార్పు చెందో మీరు చూసుకోండి, ఏది మార్పు చెందుతుందో చూసుకోండి, చెందట్లేదో చూసుకోండి. ఏది మార్పు చెందదో అదే సత్యం అని చెప్పారు. మరి ఇదంతా ఏంటండి, ఈ మార్పు అంతా అంటే ఆ మార్పు చెందని దానిలో ఇదంతా కనిపిస్తూ ఉంది అంతే. కనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏంటి, అదృశ్యం అయిపోవచ్చు, శాశ్వతంగా లేదు, అంతే కదా. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు. అదే ఏదైతే ఈ అనంతమైన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యంలో ఈ కనిపించేదంతా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కంటిన్యూస్ చేంజ్గా వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అపియరెన్స్ ఇన్ రియాలిటీ, అపరెంట్ రియాలిటీ. రియల్ అంటే అసలు సత్యం, కనిపించే సత్యం. మనం ఏం చేస్తున్నాం, కనిపించే దాంట్లోనే మగ్నమైపోయి ఉంటున్నాం. అందుకని పాపం ఆయన ఎప్పుడు వెనక పెట్టేస్తున్నాం ఆయన్ని, ఎందుకంటే వీటి బాగా తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కాబట్టి. సో ఇది సత్యం అన్నది మొత్తం అంతా అది మనకి ఎప్పుడు ఉండే సత్యం, ఎప్పుడు ఉంటుంది అది. కానీ ఇదంతా కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఇది మోనిజం చెప్పేది. సో దీంట్లో మీకు ఏ డౌటు ఇంక రాదు, మీరు చూస్తే ఆలోచిస్తే. ప్రతి చిన్నదాని నుంచి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట, ఇది రెండు తీసుకుంటే కనుక. సో ఇవి రెండింటిని కూడా అది కలుపుతుంది, సమన్వయం చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, శ్వేతకేతు వాళ్ళ నాన్నగారికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏం చెప్తారంటే, తత్వమసి శ్వేతకేతు, తత్వమసి, ఏ సత్యమైతే అదో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం, అదే నువ్వు. చూడండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మనం ఇక్కడ నుంచి మొత్తం యూనివర్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ లాజిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇగో ఇది సత్యం, అది సత్యం, ఈ మధ్యలో ఉన్నది కూడా సత్యం. ఎలా తీసుకెళ్తే మొత్తం చివరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ నుంచి తీసుకొచ్చి అంత పైకి తీసుకెళ్ళి అది నువ్వే అంటారు. అంటే చూడండి ఎంత శక్తి పెరుగుతుంది లోపల. నువ్వు కేవలం ఈ బాడీ కాదు, ఈ బాడీకి ఎన్ని రోగాలు ఉన్నాయి, ఇదే నే బాడీ అంటే రోజంతా నీరసంగానే ఉంటుంది నాకు ఇంకా. సో వీళ్ళు ఏం చేస్తారు, హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి అది నువ్వే అంటారు. ఇది ట్రీట్మెంట్. వెంటనే ఎక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది. స్వామీజీ అదే చెప్తారు, ఎప్పుడైతే నేను ఇవన్నీ చదివానో అప్పుడు నాకు ఇంకెంతమంది చెప్పినా నువ్వేం కాదు, ఎందుకు పనికిరావండి, నాలో నేను ఆ శక్తి అని నాకు అర్థమైంది అప్పుడే స్ట్రెంగ్త్ అనమాట. నేను ఎంత పని అయినా చేయను. ఎంత పని చేశారు స్వామి వివేకానంద ఒక్క ఆయనే, బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్. ఆ రియలైజేషన్ కేవలం నమ్మడం వల్ల కాదు, పుస్తకాలు చదవడం వల్ల కాదు, దాంట్లో మనం పాటుపడితే ఒకరోజు అనుభూతి కలుగుతుంది. ఇంకా దాన్ని ఇంకెవరు ఎంతమంది వచ్చినా మిమ్మల్ని దాని నుంచి కదపలేరు అనమాట. అటువంటి అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగే వరకు ప్రపంచం మనం ఏంటంటే అలా ప్రయత్నం చేస్తూ పోవాలన్నమాట. అంటే ఈ శరీరం నేను కాదు అన్న అనుభూతి అన్నది ఇంకా అది కలిగితే ఇంకేం అవసరం లేదు. సో అది చిన్న దాని నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆ భగవంతుడి ఎందువల్ల కలుగుతుందంటే ఆయన దయ వల్లే కలుగుతుంది. ఆయన కృపలేంది ఏది కలగదు. మనం సాధన చేసుకుంటూ పోతాం. ఏ టైంలో మనకు ఆ కర్మలన్నీ కూడా ఇదైపోతాయో అప్పుడు ఆయన యొక్క కృప వస్తుంది. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. స్వామీజీ ఏమంటారంటే, మనము ఏ విధమైన మార్పు చెందకుండా ఉండి ఇవన్నీ పాటించడం కంటే కూడా అసలు భగవంతుడు లేడు అన్న భావమే మంచిది. భగవంతుడు ఉన్నాడని నమ్ముతావు, ఇటు పక్కన చేసే పనులను చెడ్డ పనులు చేస్తూ ఉంటావు. దానికంటే కూడా నువ్వు భగవంతుడు లేడు అని నమ్ము, అవిశ్వాసంతో ఉండు, నో ప్రాబ్లం ఎట్ ఆల్ అని చెప్తున్నారు స్వామీజీ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ అనుభూతి మనకు కలిగిందో మనకి ఏమొస్తుందంటే స్ట్రెంగ్త్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కడో లేదు కదా, ఇక్కడే ఉంది. ఎలా అయితే ఒక చిన్న మీరు ఈ రావి విత్తనాన్ని చూశారు కదా, ఇంతే ఉంటుంది. ఆ చిన్న విత్తనం నుంచి మైళ్ళు వ్యాపిస్తుంది రావి చెట్టు. ఎలా ఉంది అక్కడ, ఎంతటి మహావృక్షం చిన్న దాంట్లో ఉందో. అదేవిధంగా మనం అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చాము, చిన్న కణం నుంచి వచ్చాం. మనం మాతృగర్భంలో ఫస్ట్ చిన్న కణం. మనం
ఆ కణాల నుంచి మహాశక్తి అలా వస్తుందన్నమాట. అందులో ఉంది అది మనం తెలుసుకోవాలి. మనం దాని గురించి ఆలోచిస్తే కనుక, దాని గురించి సచేతనంగా ఉంటే కనుక ఇప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ పోయి ఆ యొక్క విశాల తత్వంలో మనం నెమ్మదిగా మనం దాన్ని అనుభూతి చెందగలుగుతాం. సో మనందరిలో కూడా చాలా అనంతమైన శక్తి ఉంది. దాన్ని మీరు సచేతనంగా ఉండండి. దానివల్ల మీకు అన్నీ వస్తాయి జీవితంలో. ఆనందం, శక్తి అన్నీ మీకు కలుగుతాయి. సో అందువల్ల ఇది చాలా ప్రాక్టికల్ రిలీజియన్. ఎందుకంటే ఇది ఒక్కసారి తెలుసుకుంటే ఇంక అన్ని సమస్యలు పోయినట్లే, ఆనందం అంతా మీదే సొంతం అవుతుంది. అందువల్ల దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్ అని చెప్తున్నారు స్వామీజీ. అర్థమైందా? సో ఇది ఈరోజు సబ్జెక్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. శక్తిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనేది ఎలా చేయాలి అన్నది, అంతే కదా. ఈ శక్తి అంటే ఈ ఫిజికల్ మనకు 3 లెవెల్స్ ఉన్నాయి చూడండి. లోపల ఒక భగవంతుడి శక్తి ఒకటి ఉంది, లోపల భగవంతుడు ఉన్నాడు. దాని తర్వాత మానసికమైనటువంటిది, శారీరకమైనటువంటిది. ఇవి రెండు కూడా ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్, కేవలం ఇవి రెండు కూడా మనకు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక సాధన పరికరాలు అంతే ఇవి రెండు కూడా. సో ఇవి రెండు కూడా చాలా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. మన వాళ్ళు గుర్తించారు, మన పూర్వీకులది. వీటి రెండింటిని కేవలం నెగ్లెక్ట్ చేసి ఏమి తినకుండా ఏమి చేయకుండా అట్లా చేస్తే ఇవి వీక్ అయిపోతే కదా నువ్వేం చేయలేవు అసలు. అందువల్ల శరీరాన్ని మనం కండిషన్లో పెట్టుకోవాలి. దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి. రెండవది మనసుకు కూడా డిసిప్లిన్ ఉండాలి. ఆ మనసుకు డిసిప్లిన్ అన్నది ఏంటంటే చిత్తవృత్తి నిరోధ అన్నది మెయిన్ టాస్క్. మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. అది మెయిన్ ఏంటనమాట, చిత్తవృత్తి నిరోధ. మీరు పూజలు చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా మెయిన్ ప్రక్రియ అంటే అక్కడ సైంటిఫిక్ చిత్తవృత్తి నిరోధ. దాని ద్వారానే మీకు శక్తి వస్తుంది. మన ఆలోచనలే మన బలహీనత నేను చెప్తున్నాను. నేను ఆలోచనలు ఎలా వస్తాయి, పోనీ మన కాన్షియస్గా ఆలోచించడం, వాటంతట అలా సంస్కారాల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అందువల్ల చిత్తవృత్తి నిరోధం చేసుకున్నప్పుడు మీకు అనంతమైన పవర్ వస్తుందన్నమాట. సో దీనిని మనం చేయాలి. తగ్గించుకోవడం, పెంచుకోవడం అంటే ఈ చిత్తవృత్తి నిరోధం చేయడం ఎంత కష్టమో మనం చేస్తూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి 3 రకాల స్టేజ్లో మన తామసిక, రాజసిక అండ్ సాత్విక ప్రవృత్తులు ఉంటాయి మనలో. సో ఈ తామసిక ప్రవృత్తి ఎక్కువయ్యే కొద్దీ కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా మన బాడీ సహకరించదు. అందువల్ల మనం కొంచెం రాజసికంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి చేస్తే తమస్సుని మనం జయించవచ్చు. ఇంకెప్పుడు రెస్ట్లెస్నెస్, రాజసిక అంటే రెస్ట్లెస్నెస్. మనం ఇప్పుడు ఈ పనులు చూడడం, ఈ పనులు చేస్తున్నామంటే ఆ పనులు చేయకుండా ఉండలేం కాబట్టి పనులు చేస్తున్నాం. నిజంగా భగవంతుడినే ధ్యానిస్తూ నువ్వు 24 గంటలు ఉండగలిగితే పని అవసరం లేదు అసలు. మేము సమాజ సేవ చేస్తున్నామండి, లేదా వేళ సేవ, నువ్వు సేవ చేయకుండా ఉండలేవు కాబట్టి చేస్తున్నావు. ఈ సహాయం ఇవన్నీ కూడా ఏంటంటే రాజసిక ప్రవృత్తి నుంచి, అంటే చెడ్డు పనుల నుంచి మంచి పనులు చేసుకుంటూ పోతే నెమ్మదిగా సత్వానికి అది దారితీస్తుంది. అందువల్ల ఈ పనులు చేస్తున్నాం మనం. సో అసలు లక్ష్యం ఏంటంటే 24 గంటలు కూడా ఫ్రెష్గా నేను భగవంతుడి గురించి ధ్యానం చేయగలుగుతున్నానా, ఏ ఆలోచన లేకుండా నాలో నేను ఇమ్మర్స్ అవ్వగలుగుతున్నానా ఆ తత్వంలో, అది దానికోసం మనం చేయాలి. సో ఈ తగ్గించుకోవడం, పెంచుకోవడం అంటే ఏంటి తెలుసా, తమస్సు నుంచి రజస్కి, రజస్సు నుంచి సత్వానికి రావడం. సత్వగుణానికి వస్తే ఇంక మీకు స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ఫస్ట్ చూడగానే శుద్ధ సత్వం మొత్తం ఆయన. ఇటువంటిది అసలు ఎలా వచ్చాడు, ఈ కలకత్తాలో ఎలా పుట్టాడు ఈ అబ్బాయి అని చెప్పేసి అంటారనమాట. శుద్ధ సత్వం మొత్తం అంతా కూడా ప్యూర్గా. అలాగే ఆయన శిష్యుల్లో ప్రేమానందజీ మహారాజ్ అని ఉండేవారు. ఆయన అనేవారు, ఆయన యొక్క ఎముకల్లో మధ్య ఉంటుంది, అంతవరకు ఆయన పవిత్రం. అంతటి పవిత్రం ఏంటంటే శరీరం, అంటే శరీరం కూడా అంతటి పవిత్రం. అంటే అర్థం ఏంటో తెలుసా, ఏ విధమైన వికారం కలగదు ఇంకక్కడ. ఏవైతే ఈ శరీర ధర్మాలు ఏవైతేనే కొన్ని వికారాలు మనకు కలుగుతాయి లోపల ఉన్నటువంటి కెమికల్స్ ప్రభావంతో కానీ, మన సంస్కారాల ప్రభావంతో కానీ, వీటన్నిటితో శరీరానికి కొన్ని వికారాలు ఉంటాయి. మన మనసులో బాగానే ఉండాలనుకుంటాం, కానీ లోపల నుంచి ఎక్కడి నుంచో ఆ కామక్రోధాలన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే శరీరం ఇంకా అంత పవిత్రం కాలేదు కాబట్టి. సో ఈ శరీరం ఇది మనం చేసుకోవాల్సింది. శరీరాన్ని అంటే ఒక్క రోజులో అయిపోద్ది ఇది. అలా అని చెప్పేసి అయ్యో నాకేవో కొన్ని కోరికలు కలుగుతున్నాయని నిరాశపడకూడదు మనం. శరీర ధర్మం అది నెమ్మదిగా అవుతుంది గ్రేడేషన్ అన్నది. నాకేం కలగలేదు, చాలామంది నిరాశపడిపోతుంటారు, అయ్యో నాకేం కలగలేదు. ఇది జన్మల ప్రాసెస్, ఇది ఒక రోజులో అయ్యేది కాదు ఇది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి రేపటి కొంచెం నేను సాత్వికంగా మారాను, అదే నాకు చాలు. అలా ఆ తృప్తితో, ఆనందంతో ముందుకెళ్తూ ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటారు. సో ఈ విధంగా అనమాట మన తామసిక ప్రవృత్తిని ముందుగా మన నిద్ర, ఆలస్యం. తామసిక అంటే ఇంకేం లేదు, కేర్లెస్నెస్. అంటే ఏదో చేసాం పని, ఈ వస్తువులు తీసుకొచ్చి టప్పాలను అక్కడ విసిరేసాం. తమస్సు లక్షణాలు ఇవన్నీ కూడా. అలాగే ఎంతసేపు ఇంక బద్ధకం.
ఎందుకంటే తినేది సరిగా తినం, అన్ని రకాలు తిండి తింటాము. తర్వాత ఒక పవిత్రమైన ఆహారం ఎందుకు తీసుకుంటాం మనం? అది మనకు సాత్వికంగా ఉంచుతుందని చెప్పేసి భగవంతుడికి సమర్పించాలి. అటువంటి ఆహారాన్ని మనం చక్కగా స్నానం చేసి వండుకొని, ఇట్లాంటివి కాకుండా ఎక్కడ పడితే అక్కడ తినేసి అవి తినేస్తే అది అంతా కూడా మీకు శరీరం సహకరించదు. అందుకనే సాత్విక ఆహారం పెట్టారు మన వాళ్ళందరూ కూడా. సో అందువల్ల ఇవి జాగ్రత్తలు పెట్టుకోవాలి. మంచి అన్నాన్ని తీసుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, తర్వాత ఒక వ్యాయామం, నడక, ఇట్లాంటివన్నీ శరీరాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. అప్పుడు శరీరం వింటుంది. అప్పుడు మనసులో ఏం చేయాలి? ఏ విధమైన చెడు ఆలోచన వస్తుందనగానే మళ్ళీ భగవంతుని నామం పెట్టుకుని నమ శివాయ అంటే అది అక్కడికి ఆగిపోతుంది. సో ఈ విధంగా మనస్సుని రోజు కూడా ప్రతి నిమిషం, రోజు కాదు ప్రతి నిమిషం వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? మీకు లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఎప్పుడైతే మీరు సచేతనంగా చేస్తారో, ఇప్పుడు నాలో ఇప్పుడు సపోజ్ దాని మీద కోపం వచ్చింది, నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అమ్మాయితో ఎప్పుడు గొడవ అయింది, తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. అవి చాలా డేంజరస్ అవి. అలా కాకుండా నాకు కోపం వస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది, అది వెంటనే అక్కడ కాలిపోతుంది అంతే. అంటే చైతన్యానికి అంత శక్తి ఉంది. ఏదైనా సరే మనం తప్పు చేసిన సచేతనంగా అది మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే అది అక్కడ నీరసపడిపోతుంది. అన్కాన్షియస్గా ఏదైతే చేస్తున్నామో అది చాలా డేంజరస్ అనమాట. సో ఇది మనం చేయాల్సిన సాధన, ఇంకేం కాదు. దానికి మనం ఏం చేస్తున్నాము? మంత్రజపం, రోజు గుడికి వెళ్ళి మీరు ఉపవాసాలు చేయడం దగ్గర నుంచి ఇవన్నీ, ఇది కాన్షియస్గా ఈ ప్రాసెస్ లోపల జరుగుతుందా అన్నది మనం ఆలోచించుకుని చేస్తే బ్రహ్మాండం అనమాట. ఇంకా ఇదే చేయాల్సింది. తగ్గించుకోవడం, పెంచుకోవడం అంటే ఇదే. శరీరాన్ని, మనస్సుని కూడా ఒక విధమైనటువంటి కండిషన్లో పెట్టుకోవడం, సచేతనంగా అది కంట్రోల్లో పెట్టుకోవడం, నియమితంగా పెట్టుకోవడం అనమాట. అందులో చిన్న చిన్న కష్టాలు కలుగుతూ ఉంటాయి మనకి, అందులో చేయలేకపోతూ ఉంటాము. ఒక్కొక్క రోజు చేయగలుగుతాం, ఒక్కొక్క రోజు చేయగలం. అప్పుడు ఏం చేస్తాం? ఆయన్ని, అందుకే అక్కడ మన పర్సనల్ గార్డ్ కావాలి, ఒక పెట్టుకుంటాం. లేకపోతే నిరాకార నిర్గుణ అంటే ఎంతసేపు అందులో ఉండలేము మనం. మన పర్సనల్ కూడా రావాలి మనకి. అప్పుడు ఆయనతో ఈరోజు నేను చేయలేకపోయాను, నాకు రేపటి నుంచి ఎట్లా ఆయనతో మాట్లాడతాం. అది కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో కూడా బాధపడకుండా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటాం. కేనోపాయేన, ఏదో ఒక ఉపాయించితే ఆయనతో కనెక్షన్ పెట్టుకో. మనం అన్నం వండుకుంటాం, ఆయన కోసం వండుతున్నాం, తినడం ఎలాగో తప్పదు. సో ప్రసాదం ఎందుకంటే, ప్రసాదం ఇట్లా అంటారు, ప్రసాదం ఎందుకే. సో అక్కడ చక్కగా ఆయన కోసం వండుతున్నాను, ఆ తిండి ఆయనకు అర్పించుకొని తింటున్నాను. తినేటప్పుడు కూడా బ్రహ్మార్పణ, అంటే ప్రతీదీ కూడా పవిత్రీకరణ చేసుకుంటూ జీవితంలో ప్రతి అంశం కూడా ప్రతీదీ పవిత్రమే, ప్రతీదీ ఆశ్రమం, గృహస్థాశ్రమం అని చెప్పాం. ఏది తప్పు అని చెప్పలేదు మన వాళ్ళు. ప్రతి దాన్ని అందులో ఉండు, అక్కడ నుంచి పైకి వెళ్ళు, ఇది మన వాళ్ళు సూచించింది. సో అందువల్ల ప్రతిరోజు కూడా నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినా అదే నాకు చాలు. సో దాన్ని మనం ముందుకు వెళ్తూ భగవంతుని ప్రార్థించుకుంటూ, ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి జీవితంలో? ఇంకా వేరే ఆనందం లేదు. ప్రతి నిమిషం ఎక్స్టసీ అనమాట. నేను ఇక్కడ నుంచి ఒక అడుగు వేస్తున్నానంటే ఆయన శక్తి వల్ల నేను వేస్తున్నాను అనుకోండి, అదే పెద్ద భావావేశం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఒక స్వామీజీ ఉండేవారు, ఆయనకి ఎప్పుడు జపం చేస్తూ ఉండేవారు. ఆయన ఎంతో పని, మా ఇక్కడ రామకృష్ణ మిషన్లో జపం అంటే కేవలం జపం చేస్తూ కూర్చోరు, పని 24 hours పని ఉంటుంది. అంటే కేవలం జపం కాదు, పనిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి, అది మా యొక్క నియమం అనమాట. సో ఆ స్వామీజీ అనేవారు, ఉదయమే నేను లేచి దోమతెర కట్టుకొని ఆ దోమతెర తీస్తూ అది మడత పెడుతూ ఉంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను నేను. శ్రద్ధానందజీ మహారాజ్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన అమెరికాలో ఉన్నారు చాలా ఏళ్ళు. ఆయన అంటూ ఉండేవారు అనమాట, ప్రతిదీ ఆయన జపంలో దిట్ట అనమాట. ఇంకెప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎప్పుడు భగవంతుని నామం తెలియకుండానే ఆయనకు వస్తూ ఉండేది. అందుకని నాకు ఇది మడత పెడుతున్న ఏది చేసినా ఆనందమే, పనిలో నీకు అలసట ఎలా వస్తుంది? సో ఇది మనకు ధ్యేయం అనమాట జీవితంలో, ఇది దీనికి రావాలి. మనం ఉన్న స్థాయిలోనే, నేను ఇప్పుడు ఒక స్థాయిలో ఉంటాను, మీలో కొంచెం సాత్విక స్వభావం ఎక్కువ ఉండొచ్చు, నాలో తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి నేను సాధనలో ముందుకు వెనక్కి వెళ్ళొచ్చు. కానీ అందరూ అక్కడికి వెళ్తాం. కానీ తీవ్రత పెరిగే కొద్దీ, మనలో పవిత్రత పెరిగే కొద్దీ తీవ్రత పెరుగుతుంది, వ్యాకులత పెరుగుతుంది. వ్యాకులత పెరిగే కొద్దీ కూడా మన యొక్క ఈ పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. సో ఇదనమాట, ఇది ఒక ఆనందమైన జీవితం. సో భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన గురించి ఆలోచించే ఒక బుద్ధిని కలిగించాడు. కాబట్టి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి జీవితంలో? కష్టంలో సుఖంలో ఆయనే, అన్ని కష్టాలని ఆయన పేరు చెప్పుకునే అనుభవిద్దాం, సుఖాల్లో ఆయన్నే చూద్దాం. ఈ విధంగా వెళ్ళిపోతే ఇంతకన్నా ఏం కావాలి? సో టైం వచ్చినప్పుడు ఆ అనుభూతిని ఆయనే ఇస్తాడు మనకి, తప్పకుండా. అనుభూతి వచ్చిందని ఇంకంతే, అయిపోయింది.
మన మనసుని ఇంకెవరున్నారు చూడడానికి? మంచి ప్రశ్న చూడు. నేను ఇందాక అది నీకు సరిగా నేను చెప్పలేదనుకుంటాను. అదే మనం ఇందాక నేను చెప్పింది, కళ్ళు ఒక వస్తువుని చూస్తున్నాయి, కళ్ళని మనసు చూస్తుంది, మనసుని ఎవరు చూస్తున్నారు అని అంటున్నావు కదా, అదే భగవంతుడు. అందుకనే నీలోనే భగవంతుని ఎలాగ నువ్వు చూడొచ్చానో చెప్తున్నారు మన వాళ్ళు. చూడు, ఇదొక్కటి నువ్వు చూసుకొని ఇంకేమొద్దు జీవితంలో, అదొక్కటి నువ్వు సాధన చేసుకుంటూ వెళ్తే నువ్వు టచ్ చేస్తావు భగవంతుడిని. ఇప్పుడు ఆలోచనలుని ఎలా తెలుస్తుంది? నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన అవుతుంది, ఎవరు తెలుపుతున్నారు నీకు వెనక నుంచి? అదొకటి వెనక లేకపోతే, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ లేకపోతే అందులో మీకు బొమ్మలు రావు కదా. అలా ఒకటి చేంజ్లెస్ రియాలిటీ ఏదైతే అది ఎప్పుడు చేంజ్ ఉండదు అనమాట. అది మొత్తం ప్రపంచం అంతా ఉంది, నీలో కూడా ఉంది. ఓకేనా? ప్రతి చోట ఉంది. ఇప్పుడు ఇదేమో బల్లలా ఉంది, నువ్వేమో కదులుతున్నావు, మాట్లాడుతున్నావు అంటే నీలో శక్తి ఎక్కువగా ఉంది. నీలో శక్తి చాలా దీనికన్నా కొన్ని కోట్ల రెట్టు ఎక్కువ ఉంది కాబట్టి నీలో చైతన్యం మేనిఫెస్ట్ అవుతుంది. ఆ భగవంతుని యొక్క శక్తి ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వట్లేదు, అంటే అభివ్యక్తి కావట్లేదు. ఇలా పాప ఇక్కడ పెడితే ఇక్కడే ఉండిపోతుంది ఇది. కానీ ఒక చీమ, దీనికంటే కూడా చీమ చాలా శక్తి ఎక్కువ. ఎందుకని? దానికి ఇటు కావాలంటే ఇటు వెళ్తుంది, ఇటు కావాలంటే ఇటు వెళ్తుంది. అక్కడ పంచదార పడి ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చింది? అదంత భగవంతుని శక్తి అభివ్యక్తి పెరుగుతూ వచ్చింది. అర్థమైందా? అంటే ఒక నిర్జీవ స్థాయి నుంచి జీవస్థాయి అంతా ఒకటే. మళ్ళీ దీని నుంచే అది వచ్చింది, ఇది వేరు అది వేరు కాదు. దీని నుంచే అది పరిణామం చెందొచ్చింది. మనకి ఆధునిక పరిణామ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది కదా. ఏదో ఒక కారణం లేకుండా దాని యొక్క ఫలితం ఉండదు అని చెప్తుంది అది ఆధునిక ఎవల్యూషనరీ థియరీ. సో మోడర్న్ థియరీస్ అన్నీ కూడా చాలా లాజికల్గా, సైంటిఫిక్గా మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట, మన యొక్క భారతదేశ సిద్ధాంతాలని. నీకు అర్థమైందా? ఏదైతే ఆలోచనలు చూస్తూ వెనక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అదే భగవంతుడు. సో ఆలోచనలు నువ్వు ఆపేసి నువ్వు కాన్షియస్గా ఉన్నావు అనుకో, యు ఆర్ విత్ గాడ్. మన కళ్ళు మూసుకొని ఏమీ ఆలోచన లేదు, జస్ట్ యు ఆర్ కాన్షియస్, యు ఆర్ వన్ విత్ గాడ్. అది ఎంత కష్టమో నువ్వు చేసి చూడు. ఆలోచన లేకుండా ఉండలేము మనం. ఎందుకంటే లోపల ఏదో ఒకటి మనం ప్రేరేపిస్తూ ఉంటుంది ఆలోచించడానికి. ప్లానింగ్, లేకపోతే ఎప్పుడో పాత అయిపోయిన వాటి మెమొరీస్, ఇంకా అంటే ఏదో ఆశ మనలో, అవన్నీ దాన్ని భోగాంతం అంటారు. నీకు ఇంకా భోగం అనుభవించాలి అనే కోరిక ఉన్నంత వరకు, ఏదో ఒకటి అనుభవించాలి అని కోరిక ఉన్నంత వరకు నీలో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి కాన్షియస్. రామకృష్ణ పరమహంస అంటారు, భోగాంతం అయినప్పుడే నీకు భగవంతుని కోసం వ్యాకులత కలుగుతుంది, కామినీ కాంచన. ఆ భోగం అనుభవించాలని మనకు తెలియకుండానే, మనకు పైకి నాకేం లేదు, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము నాకేం అవసరం లేదనుకున్నా, కానీ లోపల ఎన్ని ఉన్నాయో అవన్నిటినీ అన్కాన్షియస్లో చాలా ఉంటాయి. ఈ పైన కొంచెం ఏదో వచ్చింది, ఈ ప్రపంచం కంటే భగవంతుడు సత్యము అన్న ఆలోచన వచ్చింది, అది కొంతవరకే. 90% ప్రాబ్లం లోపల ఉంది. కొన్ని వేల జన్మల యొక్క సంస్కారాలు లోపల ఉన్నాయి, అవి అన్కాన్షియస్ లెవెల్లో ఉంటాయి. సో అవన్నిటినీ కూడా కాన్షియస్ లెవెల్లోకి వచ్చి మనం చేసుకున్నప్పుడే భగవంతుని ఉపాసన ఇవన్నీ చేసే కొద్దీ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు న్యాచురల్గా కళ్ళు మూసుకుంటేనే అసలు ప్రపంచాన్ని మర్చిపోతాం, అటువంటి స్టేజ్ వస్తుంది. అందుకని ఆలోచనలు ఏమి ఉండవు, ఇంకా జస్ట్ బ్లిస్, ఆనందం అన్నమాట. సమాధి అంటే అంతే, ఇంకేం కాదు. వాళ్ళకి సమాధి కలుగుతుంది చూసారా అందరూ. అటువంటి సమాధి రామకృష్ణ పరమహంస వారికి నిమిషానికి కలిగేది. దేని చూసినా సమాధి, ఎక్కడ చూసినా భగవంతుని చూసేవారు. అసలు ఆ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించుకోండి. అలా మన రమణ మహర్షి వారు ఎప్పుడూ ఆ సహజ సమాధి స్థితిలో ఉండేవారు, ఎప్పుడూ ప్రపంచంలో అలాగే ఉండేవారు, ఎప్పుడు ఆ స్టేజ్లో ఉండేది. ఆయన కిందకి దిగేది కదా ఇప్పుడు రమణ మహర్షి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి, అంటే నాకు తెలిసి నేను చదివిందుకు చెప్తున్నాను మీకు. అలా మహాత్ములు చాలామంది ఉన్నారు కదా. సో ఇది నీకు అర్థమైందమ్మా? అర్థమైందా? ఏదైతే ఆలోచనలు చూస్తుంది కదా అదే భగవంతుడు అనమాట, సాక్షి. అదో కాన్షియస్నెస్, చైతన్యం. ఆ చైతన్యమే లేకపోతే ఇంకేమీ లేదు. ఆ చైతన్యం బ్యాక్గ్రౌండ్లో లేకపోతే ఏమీ లేదు. ఇంకా ఎవరైనా రామకృష్ణ పరమహంస లాంటి వాడిని చూడలేదు. అది అలాంటి వాడిని చూడడం చాలా, ఎందుకంటే వాళ్ళు యుగ పురుషులు ఎప్పుడో ఒకసారి వస్తారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత. కానీ అనుభూతి, భగవద్ అనుభూతి పొందిన వాళ్ళని చూస్తాం, చాలా దగ్గరగా చూస్తాం. అంటే అందుకే నేను అలాంటి వాళ్ళని చూశాను కాబట్టి ఇంత మీకు చెప్పగలుగుతున్నాను. నేను అది చూడకుండా నమ్మకం ఎలా కలుగుతుంది కదా.
గుంటూరు గుంటూరు దగ్గరని కాదు, మా రామకృష్ణ ఆర్డర్లోనే చూశాను, మాతాజీలోని చూశాను. ఇప్పుడు ఆ పేర్లు చెప్పమంటే మాత్రం చెప్పలేను, ఎందుకంటే మా పైకి అసలు మాకు అసలు చెప్పరు అట్లాగా. స్వామీజీలో కూడా చూశాను. సో అందుకని ఇంత స్పష్టంగా చెప్పగలను. హిమాలయాలకు వెళ్ళాము, హిమాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అంత దగ్గరికి వెళ్ళలేదు, కానీ కొంతమందిని అలాగా చూడడం జరిగింది. అంటే వాళ్ళు నేను ఈ శరీరం కాదు అన్న అనుభూతి, ఒక ఆనందం ఎప్పుడూ కూడా అట్లా. భారతీ ప్రణమాంతజీ ఎప్పుడు అనాహత ధ్వని వింటూ ఉండేవారు. 27 ఏళ్ళు కాశీలో తపస్సు చేశారు ఆవిడకి అర్థమయ్యేది కాదు. అదే మనం ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే శారదాదేవి గారు ఫస్ట్ శిష్యురాలు. వారి జీవితం చదివారా మీరు? పుస్తకం ఇస్తాను, చదవండి. ఇచ్చారా? చదవండి, చాలా. వారు ఆ లోపల నుంచి వస్తూ ఉండేది సైలెంట్ అనమాట. 27 సంవత్సరాలు ఒక్క ఆవిడే కాశీలో, ఒకే నియమబద్ధమైన జీవనం. తరువాత ఆవిడ ప్రెసిడెంట్ అవ్వమని ఆవిడని అడిగితే వచ్చారు. ఆవిడ యొక్క నియమ శృంఖలత ఎలా ఉండేదంటే గడియారం సరి చేసుకునేవారు. ఆవిడ పైకి మెట్ల నుంచి ఎక్కుతున్నారంటే ఆ టైం కరెక్ట్గా 7:10 అయింది. అలా ఉండేది ఆవిడ జీవితం. సో వారు కాశీలో ఉన్నప్పుడే లోపల ఒక అనాహత ధ్వని అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఒక ఓంకారం లోపల నుంచి వస్తూ ఉంటుందన్నమాట. అది ఆవిడకి అర్థం కాలేదు ఏంటి అన్నది. అప్పుడు తర్వాత ఎవరిని అడిగితే అది ఎప్పుడు ఇంకా వాళ్ళు వింటూ ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. ఇంకా అది ఒకసారి కలిగితే ఇంక బయట ఏమి మనకు టేస్ట్ ఉంటాయి చెప్పండి. సో రామకృష్ణ పరమహంస లాంటి వారిని మళ్ళీ అంటే కొన్ని యుగాల తర్వాత మళ్ళీ వస్తారు అటువంటి వాళ్ళు. అంత అదృష్టం మనకు ఎన్నో చేసుకుంటే అట్లాంటి. అయినా సంఘంలో ఉండగలుగుతున్నాం, మేము ఆయనకి చెందిన వాళ్ళం అనే భావంతో ఉండగలుగుతున్నాం, అదే అదృష్టం. చాలా. ఇంకా బాలు కశ్యప్ అంతకుముందు బాగా అడిగేవాడు ప్రశ్నలు, ఇప్పుడు అడగట్లేదు. అదే సాధన చేయడానికి సహజమైన మార్గం అంటున్నారా? మీకంటే దీక్ష ఎక్కడైనా తీసుకున్నారు మీరు? మంత్ర దీక్ష అందరికీ సామూహికంగా ఇచ్చారు? అది చెప్పారు. అలాగే అచ్చా, మంచిదే. మీరు అంటే సరైన మార్గంలోనే ఉన్నారు. మనం చూడండి, అంటే మీరు ఇప్పుడు అడిగేది ఏదో ఒక సరళమైన మార్గాన్ని రోజు మనం అభ్యాసం చేయడానికి అడుగుతున్నారు, అంతే కదా. దీనికి మనము ఎందుకంటే మన మనస్సుని మనం నియంత్రించుకోవడం అన్నది దీనిలో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మనసు రెండిటి మీద ఇప్పుడు ఆధారపడి ఉంటుంది, నామం రూపం, ఈ రెండిటి మీదే. ఇవి రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పుడు కూడా మనలో వచ్చే ఆలోచనలు వీటన్నిటి కూడా రెండింటి మధ్య రకరకాల ఆలోచనలు, మాటలు ఇవన్నీ కంటిన్యూస్గా మనసులో వస్తూ ఉంటాయి. దాన్ని ముందు మనం ఏం చేయాలంటే ఏకాగ్రం చేయాలి. అంటే ఒకే రూపం, ఒకే నామం దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు మీరు చేస్తున్నది అది. మనకు మంత్రం అందుకు అవసరం. సో దానివల్ల ఒక రూపాన్ని, భగవంతుని యొక్క మంగళకరమైనటువంటి ఒక రూపాన్ని, మనకు ఏది నచ్చితే అది, దాన్ని ఇష్టదేవత అంటాం మనం. అది మీ స్వేచ్ఛగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇవి రెండూ కూడా మనం ఆధారం తీసుకుని ముందుగా ఏం చేస్తున్నాం, మనం రోజు ఉండేటువంటి ఆలోచనల్ని, ఈ శబ్దాల్ని, వివిధమైనటువంటి శబ్దాలని, రూపాలని నెమ్మదిగా మనం కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం భగవన్ నామం ద్వారా. ఇప్పుడు మనం అలా అని చెప్పి రోజంతా పని చేయకుండా కూర్చోలేం కదా. మనం పని చేస్తూ ఉంటాం, అంతా చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం చేయగలమో దానిని, ఆ భావాన్ని అందరూ తీసుకొస్తూ మనం చేస్తూ ఉంటాం. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇది మీకు తెలియకుండానే లోపల నుంచి అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ మనసు పవిత్రం అయ్యే కొద్దీ కూడా మీరు దానికి ఎంతైతే ప్రాముఖ్యతనిస్తున్నారో దాని మీద ఆధారపడి మీరు ఏం చేస్తున్నా లోపల నుంచి అది వస్తూ ఉంటుంది. అది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. సో ఈ స్థాయి వరకు మనం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏంటంటే మన బయట విషయాలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేయలేవు ఆ స్థాయిలో. సో ఈ విధంగా మీరు చేస్తున్నది వేరే చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీరు అదే చేయండి.
గాయత్రి మంత్రం అనేది మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అందులో మన యొక్క బుద్ధిని వికాసం గురించి అది చేస్తాం కాబట్టి మనకేం చేసేవారంటే చిన్నప్పుడు ఉపనయనం చేసి అది గాయత్రి మంత్రాన్ని ఇచ్చేవారు. అయితే అది నెమ్మదిగా ఏమైపోయిందనమాట, జస్ట్ ఒక ప్రక్రియ కింద చెప్తున్నాం కదా, అన్నీ కూడా అలాగే అయిపోయి జస్ట్ వివాహం ముందు ఒక మొక్కుబడి కింద చేసేస్తారు, అది అంతే అయిపోయింది అక్కడ. ఇలా చేస్తారు. సో అసలు యాక్చువల్గా ఏంటంటే 5, 7, 9 ఇది వయసులు ఉన్నాయి. ఆ వయసులో చేయాల్సిన అవసరం ఉంది. కౌమార అవస్థలో చేయాలి. ఏ విధమైన శారీరక వికారాలు కూడా మన శరీరంలో ప్రవేశించే అటువంటి టైంలో మీరు ఏం చేసేవారనమాట, ఈ గాయత్రి మంత్రాన్ని ఇచ్చి గాయత్రి మంత్రాన్ని చాలా విగరస్గా ప్రాక్టీస్ చేయించడం వల్ల ఎప్పుడైతే మీకు యుక్త వయసు వస్తుందో అప్పుడు విచలితమయ్యే టైం మైండ్, ఆ టైంలో ఇంకా విచలితం అవ్వదు, అప్పటికే ఏకాగ్రం అయిపోయిందనమాట. దాన్ని అందుకే దీన్ని కౌమార భోజనం అంటారు. దాన్ని కుమార అవస్థలోనే చేయాలి. సో గాయత్రి మంత్రం అన్నది ప్రార్థనా భావంతో చేస్తే మంచిది. అంటే నాకు ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవి ఆవిడ నా యొక్క బుద్ధిని వికసితం చేయాలి. ఆ బుద్ధిలో స్వామి వివేకానంద ఒక అంబాస్తోత్రం ఒకటి రాశారు. ఆయన చివరిలో ఏం రాస్తారంటే, నా బుద్ధిలో నువ్వు ఎప్పుడు కూడా ఉండు, ఇంకేం చెయ్యొద్దు. అంటే అర్థం ఏంటి, నా వివేకాన్ని నువ్వు మార్గదర్శనం చేయి. మనం ఏం చేస్తాం, మన యొక్క మనసు, మనకు అన్ని రకరకాల జడ్జిమెంట్స్, మన యొక్క మనసు ఎలా అనుకుంటుంది దాన్ని బట్టి మనం అందరినీ ఆలోచిస్తాం, అన్నింటినీ ఆలోచిస్తాం. కానీ మన మనసు ఎప్పుడు కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వదు. అందుకని మనం భగవంతుని ఏం చేయాలన్నమాట, నా బుద్ధిలో నువ్వు కూర్చో దేవిని. అది మీ గాయత్రి మంత్రం. ఆ బుద్ధిని ఎప్పుడు కూడా సతతం ధరణ్యాం, ఎప్పుడు కూడా దాన్ని అక్కడే ఉండి తల్లి అంటే ఏమవుతుందనమాట, అప్పుడు మనం వివేక శక్తి అన్నది, మేధాశక్తి అన్నది హయ్యెస్ట్. ఇప్పుడు చూడండి, వివేకం అంటే చాలా రకాలు ఉంది అందులో. మీ గాయత్రి మంత్రం మీరు చేసే కొద్దీ ఫస్ట్ మంచి చెడు అన్నది వివేకం. దాని తర్వాత మీకు ఏమవుతుంది తెలుసా, నిత్యానిత్య వివేకం. కేవలం మంచి చెడు అనేది మానసిక స్థాయిలో అది వేరు, ఒకరికి మంచి ఇంకోటి చెడు అవ్వచ్చు, అది వదిలేసేయండి. నిత్య అనిత్య వివేకం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండేదాని పట్ల మమకారం, శాశ్వతంగా లేని దాని పట్ల ఒక దూరంగా పెట్టడం అనేది అది నిత్యానిత్య వస్తు వివేకం. దాని తర్వాత ఇంకా వచ్చి మీకు ఇప్పుడు చెప్పాను దృగ్దృశ్య వివేకం. అంటే ఏది చూడబడుతుంది, ఏది చూస్తుంది. యాక్చువల్గా ఈ ప్రపంచం అంతటిని గ్రహిస్తున్నది ఏంటి, లోపల ఉన్న ఆత్మ. అది లేకపోతే ఏది ఉండదు. అందుకని మనకు డెడ్ బాడీకి ఏం లేదే. సో అది సరిగా లేకపోతే కానీ ఏదీ లేదు. సో అదృగ్దృశ్య, ఏది చూడబడుతుంది, ఏది చూస్తూ ఉంది. మీ కళ్ళు కూడా చూస్తున్నాయి, ఆ లోపల ఆత్మ, మీ మనసు పనిచేస్తుంది ఆత్మ వల్లే. సో అది అనమాట, అది అసలు కరెక్ట్ వివేకం అది. సో ఈ వివేకం మీకు పెరుగుతుంది, దాన్ని మేధాశక్తి అంటారు. ఆ మేధాశక్తి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్సైట్ అనేది పెరుగుతుందన్నమాట. ఎంతసేపు కూడా వివేకం ఇది భగవంతుడు ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో దాంతో మనం ఐడెంటిఫై చేసుకోవడం. అది పెరిగే కొద్దీ కూడా మీకు డిటాచ్మెంట్, ఒక దూరం ఏర్పడుతుంది. ఈ శరీరం మనసుతో ఒక దూరం, డిస్టెన్స్, దాని పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చాలా మంచిది గాయత్రి మంత్రం. తర్వాత వారు కూడా మహానుభావులు, వాళ్ళందరూ వాళ్ళ నోటి నుంచి వచ్చింది కూడా మంచిదే. అయితే నెమ్మదిగా అది నేను ఒకటి చెప్తున్నాను, దీనికోసం ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు మెయిన్గా ఏంటంటే మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం, మీకు కలిగినటువంటి దీన్ని మీరు ముందుకెళ్ళడం. నిజంగా మీకు ఏదన్నా అంటే గురుముఖతగా వేరే రకంగా దీక్ష మీకు కావాలంటే అది సమయం వస్తుంది, అది దానంతట అదే వస్తుంది. దానంతట అదే వచ్చిందే, అది సహజం అనమాట. అందుకని మీరు అంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఈ విధంగా మీరు రెడీ అయిపోతున్నారనుకోండి లోపల, అప్పుడు నిజంగా ఇంకొక రకంగా మీకు ఏమైనా దీక్ష కలగాలి అలా అని మనం అనుకుంటే, ఇంకా ఫుల్ఫిల్మెంట్ ఏమైనా కావాలనుకుంటే ఆయన ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఒక అనుభూతి అనేది వేరుగా ఉంటుంది. అందువల్ల మీరు మీరు చేస్తున్నది కరెక్ట్ మార్గంలో ఉన్నారు, అది ముందుకు వెళ్తే సరిపోతుంది. నిజంగా ఏదైనా జరగాలంటే అది భగవంతుడి సంకల్పంతోనే జరుగుతుంది. కరెక్ట్ అంతే. మీరు ఎందుకంటే మీరు అదే మార్గంలో ఉన్నారు కాబట్టి వేరేది అవసరం లేదు, అది చెప్తాను. ఇంకా సరే ఆపుతాను ఇప్పటికి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.